హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఏపీ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని రిలీజ్ చేసినటువంటి ఏపీ మెగా డిఎస్సిలో భాగంగా అయితేనండి ఈరోజు ఒక డిస్టిక్కి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్ అనేది మనం తెలుసుకుందామండి. సో దీనిలో భాగంగా ఈ డిస్టిక్లో ఉన్నటువంటి రోస్టర్ లిస్ట్ ఏదైతే ఉందో, అంటే కేటగిరీ వైజ్గా ఇస్తున్నటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామండి. అసలు కృష్ణా డిస్టిక్ మొత్తంలో ఉన్నటువంటి టీచర్ ఉద్యోగాలన్నీ, అందులో ఎస్ఏ ఉద్యోగాలన్నీ, ఎస్జిటి ఉద్యోగాలన్నీ, ఏ కేటగిరీకి ఎన్నెన్ని ఉద్యోగాలు రిలీజ్ చేశారు అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఒక 5 నిమిషాల్లో ఈ వీడియో ద్వారా అయితే కృష్ణా డిస్టిక్కి సంబంధించినంతా తెలుసుకుందామండి. మన ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి కృష్ణా డిస్టిక్లో భాగంగా అయితేనండి 1208 ఉద్యోగాలు అయితే రిలీజ్ చేసిందండి, టీచర్ ఉద్యోగాలు. అదేవిధంగా 545 ఎస్జిటి సెకండ్ గ్రేడ్ టీచర్లు అయితే రిలీజ్ చేసిందండి. ఇవన్నీ గవర్నమెంట్ స్కూల్స్లో కానీ, లేదా జడ్పీ స్కూల్స్లో కానీ, ఎంపీపీ స్కూల్స్లో కానీ, ఎంపీఎల్ స్కూల్స్లో కానీ వీటి యొక్క ఎడ్యుకేషన్కి సంబంధించి టీచింగ్ అనేది ఉంటుందండి. అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమం విషయానికి వచ్చేపాటికండి కృష్ణా డిస్టిక్ నుంచి అయితే ఎస్జిటికి 2, మామూలుగా అన్ని పోస్టులు కలిపి 5 అయితే రిలీజ్ చేశారండి. జోనల్ వైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి అయితే కృష్ణా డిస్టిక్ అయితే సెలెక్ట్ అవ్వలేదండి. సో అక్కడైతే ఎటువంటి పోస్టులు అయినా ఇవ్వనమాట. మరి ఇంకా డైరెక్ట్గా నోటిఫికేషన్లో ఉన్నటువంటి సెకండరీ అసిస్టెంట్ విషయానికి వచ్చేపాటికండి మొట్టమొదటిగా ఇంగ్లీష్ అండి. లోకల్ కేటగిరీలో ఓసీ వాళ్ళకైతే 32 పోస్టులు అయితే ఉన్నాయండి. అదే బీసీ వాళ్ళకి వచ్చేపాటికి, బీసీలో ఏ విషయానికి వచ్చేపాటికి 4, బీసీ వాళ్ళకి 8, బీసీ వాళ్ళకి 1, బీసీ వాళ్ళకి 4, బీసీ వాళ్ళకి 2, ఎస్సీ గ్రేడ్ 1 వాళ్ళకి 3, ఎస్సీ గ్రేడ్ 2 వాళ్ళకి 4, ఎస్సీ గ్రేడ్ 3 వాళ్ళకి 7, ఎస్టీ వాళ్ళకి 4, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 7 పోస్టులు అయితే భర్తీ చేయనున్నారండి. అదేవిధంగా అదే ఇంగ్లీష్లో ఓపెన్ కేటగిరీ అంటే నాన్ లోకల్ వాళ్ళకి వచ్చేపాటికండి ఓసీ వాళ్ళకి 8, బీసీఏ వాళ్ళకి 1, బీసీబీ వాళ్ళకి 1, బీసీసీ వాళ్ళకి ఏమీ లేదండి, బీసీడీ వాళ్ళకి 2, బీసీఈ వాళ్ళకి 1, ఎస్సీలో గ్రేడ్ 2 వాళ్ళకి 1, ఎస్టీ వాళ్ళకి 1, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2 పోస్టులు అయితే భర్తీ చేయనున్నారు. స్కూల్ అసిస్టెంట్ హిందీ విషయానికి వచ్చేపాటికండి లోకల్ విషయానికి వచ్చేపాటికి ఓసీ కేటగిరీలో 7, బీసీఏలో 2, బీసీబీలో 2, బీసీడీలో 1, బీసీఈలో 1, ఎస్సీ గ్రేడ్ 1లో 1, ఎస్సీ గ్రేడ్ 2లో 2, ఎస్సీ గ్రేడ్ 3లో 1, ఎస్టీలో 2, ఈడబ్ల్యూఎస్లో 2 పోస్టులు అయితే భర్తీ చేయనున్నారు. నాన్ లోకల్ విషయానికి వచ్చేపాటికి ఓసీలో 2, బీసీడీలో 1, ఎస్సీ గ్రేడ్ 3లో 1 పోస్ట్ అయితే ఉందండి. అదేవిధంగా సాంస్క్రిట్ విషయానికి వచ్చేపాటికి లోకల్ వాళ్ళకైతే ఓసీలో 2, ఎస్సీలో గ్రేడ్ 1లో 1 పోస్ట్ అయితే ఉంది. తెలుగు విషయానికి వచ్చేపాటికి లోకల్లో ఓసీ వాళ్ళకైతే 13 అయితే ఉన్నాయండి. బీసీఏ వాళ్ళకి 3, బీసీబీ వాళ్ళకి 2, బీసీడీ వాళ్ళకి 2, బీసీఈ వాళ్ళకి 1, ఎస్సీ గ్రేడ్ 2 వాళ్ళకి 1, ఎస్సీ గ్రేడ్ 3 వాళ్ళకి 3, ఎస్టీ వాళ్ళకి 2, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2 పోస్టులు అయితే ఉన్నాయి. అదేవిధంగా తెలుగులో నాన్ లోకల్ వాళ్ళకి వచ్చేపాటికి బీసీఏలో 1, బీసీడీలో 1, బీసీఈలో 1, ఎస్సీ గ్రేడ్ 2లో 1, అలాగే ఈడబ్ల్యూఎస్లో 1 పోస్ట్ అయితే భర్తీ చేయనున్నారు. మరి ఎస్ఏ ఉర్దూ విషయానికి వచ్చేపాటికి లోకల్ కేటగిరీలో లోకల్ వాళ్ళకి ఓసీలో 2 పోస్టులు, బీసీఏలో 1 పోస్టు, అలాగే ఎస్సీ గ్రేడ్ 1లో 1 పోస్ట్ అయితే భర్తీ చేయనున్నారు. బయోలాజికల్ సైన్స్ విషయానికి వచ్చేపాటికి లోకల్లో ఓసీ వాళ్ళకి 46 పోస్టులు అయితే ఉన్నాయండి. బీసీఏ వాళ్ళకైతే 8 పోస్టులు, బీసీబీ వాళ్ళకి 11 పోస్టులు, బీసీసీ వాళ్ళకి 1 పోస్టు, బీసీడీ వాళ్ళకి 7 పోస్టులు, బీసీఈ వాళ్ళకి 4 పోస్టులు, ఎస్సీ గ్రేడ్ 1 వాళ్ళకి 3 పోస్టులు, ఎస్సీ గ్రేడ్ 2 వాళ్ళకి 7 పోస్టులు, ఎస్సీ గ్రేడ్ 3 వాళ్ళకి 9 పోస్టులు, ఎస్టీ వాళ్ళకి 7 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 11 పోస్టులు అయితే భర్తీ చేయనున్నారు. అదేవిధంగా బయోలాజికల్ సైన్స్ నాన్ లోకల్ విషయానికి వచ్చేపాటికి ఓసీ వాళ్ళకి 11, బీసీఏ వాళ్ళకి 3, బీసీబీ వాళ్ళకి 2, బీసీడీ వాళ్ళకి 2, బీసీఈ వాళ్ళకి 2, ఎస్సీ గ్రేడ్ 2 వాళ్ళకి 2, ఎస్సీ గ్రేడ్ 3 వాళ్ళకి 1, ఎస్టీ వాళ్ళకి 2, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 3 పోస్టులు అయితే భర్తీ చేయనున్నారు. ఎస్ఏ మ్యాథ్స్ విషయానికి లోకల్ కేటగిరీలో వచ్చే వాళ్ళకండి ఓసీలో 18, బీసీఏలో 4, బీసీబీలో 4, బీసీడీలో 2, బీసీఈలో 2, ఎస్సీ గ్రేడ్ 1లో 1, ఎస్సీ గ్రేడ్ 2లో 3, ఎస్సీ గ్రేడ్ 3లో 3, ఎస్టీలో 2, ఈడబ్ల్యూఎస్లో 4 పోస్టులు అయితే భర్తీ చేయనున్నారు. మరి నాన్ లోకల్ విషయానికి వచ్చేపాటికి అదే మ్యాథ్స్లో ఓసీ వాళ్ళకి 4, బీసీబీ వాళ్ళకి 1, బీసీడీ వాళ్ళకి 2, ఎస్సీలో గ్రేడ్ 2 వాళ్ళకి 1, అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 పోస్ట్ అయితే భర్తీ చేయనున్నారు.
ఫిజికల్ ఎడ్యుకేషన్ లోకల్ కేటగిరీలో లోకల్ వాళ్ళకి ఓసీలో 40 పోస్టులు అయితే భర్తీ చేయనున్నారు. బీసీ ఏ వాళ్ళకి 7, బీసీ బి వాళ్ళకి 9, బీసీ సి వాళ్ళకి 1, బీసీ డి వాళ్ళకి 7, బీసీ ఈ వాళ్ళకి 4, ఎస్సీ గ్రేడ్ 1 వాళ్ళకి 1, ఎస్సీ గ్రేడ్ 2 వాళ్ళకి 6, ఎస్సీ గ్రేడ్ 3 వాళ్ళకి 8, ఎస్టీ వాళ్ళకి 6, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10 పోస్టులు అయితే భర్తీ చేయనున్నారు. అదేవిధంగా అదే ఫిజికల్ ఎడ్యుకేషన్కి నాన్ లోకల్ వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవాలనుకుంటే ఓసీ కేటగిరీలో 10 పోస్టులు, బీసీఏలో 2 పోస్టులు, బీసీ బి వాళ్ళకి 2 పోస్టులు, బీసీ సి వాళ్ళకి 1, బీసీ డి వాళ్ళకి 1, బీసీ ఈ వాళ్ళకి 1, ఎస్సీ గ్రేడ్ 1లో 1, ఎస్సీ గ్రేడ్ 2లో 2, ఎస్సీ గ్రేడ్ 3లో 1, ఎస్టీ వాళ్ళకి 1, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2 పోస్టులు అయితే భర్తీ చేయనున్నారు. మరి ఫిజికల్ సైన్స్ విషయానికి వచ్చేపాటికి లోకల్ కేటగిరీలో ఓసీ వాళ్ళకి 18, బీసీ ఏ వాళ్ళకి 3, బీసీ బి వాళ్ళకి 4, బీసీ సి వాళ్ళకి 1, బీసీ డి వాళ్ళకి 3, బీసీ ఈ వాళ్ళకి 2, ఎస్సీలో గ్రేడ్ 1 వాళ్ళకి 1, ఎస్సీలో గ్రేడ్ 2 వాళ్ళకి 2, ఎస్సీలో గ్రేడ్ 3 వాళ్ళకి 3, ఎస్టీలో 2, ఈడబ్ల్యూఎస్లో 5 పోస్టులు అయితే భర్తీ చేయనున్నారు. ఫిజికల్ సైన్స్ నాన్ లోకల్ విషయానికి వచ్చేపాటికి ఓసీ వాళ్ళకి 5, బీసీ ఏ వాళ్ళకి బి వాళ్ళకి 1 పోస్ట్ అయితే ఉంది. అదేవిధంగా ఎస్సీ గ్రేడ్ 1లో 1 పోస్టు, ఎస్సీ గ్రేడ్ 2లో 1 పోస్టు, ఎస్టీలో 1 పోస్ట్ అయితే ఉందండి. సోషల్ స్టడీస్ విషయానికి వచ్చేపాటికి లోకల్ కేటగిరీలో ఓసీ వాళ్ళకైతే 45 పోస్టులు అయితే ఉన్నాయి. బీసీ ఏ వాళ్ళకి 8 పోస్టులు, బీసీ బి వాళ్ళకి 10 పోస్టులు, బీసీ సి వాళ్ళకి 1 పోస్టు, బీసీ డి వాళ్ళకి 8 పోస్టులు, బీసీ ఈ వాళ్ళకి 4 పోస్టులు, ఎస్సీ గ్రేడ్ 1 వాళ్ళకి 2 పోస్టులు, ఎస్సీ గ్రేడ్ 2 వాళ్ళకి 6 పోస్టులు, ఎస్సీ గ్రేడ్ 3 వాళ్ళకి 8 పోస్టులు, ఎస్టీ వాళ్ళకి 6 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే 10 పోస్టులు అయితే ఉన్నాయి. అదేవిధంగా సోషల్ స్టడీస్లో నాన్ లోకల్ కేటగిరీ వాళ్ళకి ఓసీలో 11 పోస్టులు, బీసీఏలో 2 పోస్టులు, బీసీ బిలో 2 పోస్టులు, బీసీసీ, బీసీడి, బీసీఏలో తలా 1 పోస్ట్ అయితే ఉంది. అలాగే ఎస్సీ గ్రేడ్ 2లో 1 పోస్టు, ఎస్సీ గ్రేడ్ 3లో 2 పోస్టులు, ఎస్టీకి 2 పోస్టులు, ఈడబ్ల్యూఎస్కి అయితే 3 పోస్టులు అయితే ఉన్నాయండి. మరి సోషల్ స్టడీస్ ఉర్దూ మీడియంకి వచ్చేపాటికి లోకల్ క్యాండిడేట్స్ అది కూడా ఓసీలో అయితే 1 పోస్ట్ అయితే ఉందండి. మరి ఎస్జిటి విషయానికి వచ్చేపాటికండి లోకల్ కేటగిరీలో ఓసీ వాళ్ళకి 164 పోస్టులు అయితే భర్తీ చేయనున్నారండి. అలాగే బీసీ ఏ వాళ్ళకి 28, బీసీ బి వాళ్ళకి 40, బీసీ సి వాళ్ళకి 3, బీసీ డి వాళ్ళకి 30, బీసీ ఈ వాళ్ళకి 16, ఎస్సీ గ్రేడ్ 1 వాళ్ళకి 3, ఎస్సీ గ్రేడ్ 2 వాళ్ళకి 27, ఎస్సీ గ్రేడ్ 3 వాళ్ళకి 29, ఎస్టీకి 25, ఈడబ్ల్యూఎస్కి 41 పోస్టులు అయితే భర్తీ చేయనున్నారు. సెకండరీ గ్రేడ్ టీచర్ నాన్ లోకల్ విషయానికి వచ్చేపాటికి ఓసీలో 37, బీసీఏలో 8, బీసీబీలో 9, బీసీసీలో 2, బీసీడీలో 8, బీసీఈలో 5, ఎస్సీ గ్రేడ్ 1లో 1, ఎస్సీ గ్రేడ్ 2లో 6, ఎస్సీ గ్రేడ్ 3లో 9, ఎస్టీకి 5, ఈడబ్ల్యూఎస్కి 10 పోస్టులు అయితే భర్తీ చేయనున్నారు. అదేవిధంగా ఎస్జిటి ఉర్దూ మీడియం వచ్చేపాటికి లోకల్ క్యాండిడేట్లో ఓసీ వాళ్ళకి 14, బీసీఏ వాళ్ళకి 3, బీసీబీ వాళ్ళకి 3, బీసీసీ, బీసీడి, బీసీఈ వాళ్ళకి తలా 1 పోస్ట్ అయితే ఇచ్చారు. ఎస్సీ గ్రేడ్ 1 వాళ్ళకి 1, ఎస్సీ గ్రేడ్ 2, గ్రేడ్ 3 వాళ్ళకి 2 పోస్టులు, ఎస్టీ వాళ్ళకి 2 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2 పోస్టులు అయితే ఉన్నాయండి. అదేవిధంగా ఉర్దూ నాన్ లోకల్ విషయానికి వచ్చేపాటికి కేవలం ఓసీ వాళ్ళకైతే 4 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా ఎస్సీ గ్రేడ్ 1 వాళ్ళకి, ఎస్సీ గ్రేడ్ 2 వాళ్ళకైతే తలా 1 పోస్ట్ ఉంది, ఎస్టీ వాళ్ళకైతే 1 పోస్ట్ అయితే భర్తీ చేయనున్నారండి. సో ఈ విధంగా కృష్ణా డిస్టిక్కి సంబంధించిన ఉద్యోగాల లిస్ట్ అనేది ఇలా ఉందండి కేటగిరీ వైజ్గా. సో కృష్ణా డిస్టిక్లో ఉన్నటువంటి టీచర్స్ ఎవరైతే ఉంటారో మీ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ ఈ వీడియోని అయితే షేర్ చేయండి. గుర్తుపెట్టుకోండి అండి, మీరు ఏ డిస్టిక్ నుంచి అయితే చూస్తున్నారో ఆ డిస్టిక్ నేమ్ కనుక కామెంట్లో పెడితే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి రోస్టర్కి సంబంధించిన లిస్ట్ ఏదైతే ఉందో నేను ఖచ్చితంగా అప్డేట్ ఇస్తానండి. ఈ విధమైనటువంటి జాబ్ అప్డేట్స్ కోసం లేదంటే డిస్టిక్ అప్డేట్స్ కోసం ప్రతి దానికోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో 10 మందికి అయితే షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. సో నాన్ లోకల్ విషయానికి వచ్చేపాటికండి వీళ్ళనంతవరకు ప్రతి ఒక్క లోకల్గా ట్రై చేయండి. నాన్ లోకల్ కంటే కొంచెం గట్టిగా ప్రిపేర్ అయితేనే నాన్ లోకల్లో మనకు వచ్చే అవకాశం ఉందండి. అదేవిధంగా మీరు నాన్ లోకల్ అప్లై చేయాలి అనుకుంటున్నారంటే సో అక్కడ కూడా పోస్టులు చూసుకొని కంపేర్ చేసుకొని అయితే నాన్ లోకల్ కూడా మీరు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ.